కృపాభరితుడైన మా యేసు ప్రభువా, నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని కీర్తించి మహిమపరుస్తున్నాను. తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ ఉదయకాలమందు మీ సన్నిధానంలో నీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరి విషయంలో మీరు కనికరం చూపెట్టండి. సాతాను కార్యాలను లయపరచండి. ప్రభా, ఈ వాక్యాన్ని అనేకులకు పంపుటకు టెక్నికల్గా కలుగుతున్నటువంటి ఆటంకాలు మీరు ఎరిగిన దేవుడు స్వామి. దయచేసి ఆటంకాలన్నింటినీ క్రమపరచమని ప్రార్థిస్తున్నాను. మీ దయ, మీ కనికరము నా పట్ల చూపెట్టండి స్వామి. అనేకులకు నీ వాక్యాన్ని పంపాలని ఆశ, అయితే ఇది మాటి మాటికి ప్రాబ్లం వస్తుందయ్యా. బ్రాడ్కాస్ట్లు అన్నీ పోయాయి. తిరిగి ఆ బిడ్డలందరూ కూడా గ్రూపులో జాయిన్ అవ్వటానికి సహాయం చేయి స్వామి. సమస్త ఘనత మహిమలు మీకే యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 8వ తారీఖు 2025 సోమవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 16వ వచనం. 15వ వచనంలో వాక్యము సెలవిస్తుంది, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చున్నది ఏమిటంటే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడని వాక్యంలో చెప్పబడి ఉంది. ఈ మాట చెప్పింది లేవీయుడకు యహజీయేలు. సమాజంలో ఉండి యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి యహజీయేలు శత్రువుల ముందు నిలబడి, యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడని చెప్పాడు. ఆ రీతిగా చెప్పి, రేపు వారి మీదికి పొండి, వారు జీసు అను ఎక్కుడు మార్గమున వస్తారు. మీకు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఎన్నో పర్యాలు మనము భయపడుతూ ఉంటాం, జడుస్తూ ఉంటాం. మన ముందు నిలబడ్డ సైన్యము చాలా పెద్దది అనుకుంటాం. వారితో యుద్ధం చేయటానికి మన శక్తి చాలదు అనుకుంటాం. ఎన్నో పర్యాయాలు గ్రామాలలో లేక శత్రువుల దగ్గర, ఆస్తుల దగ్గర, కుటుంబంలో వ్యక్తుల దగ్గర మనకెన్నో భయాలు, ఎన్నో భీతులు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రభువు మన పక్షాన యుద్ధం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు యుద్ధం చేస్తే ఆయన కంటే గొప్ప బలవంతుడు ఎవడున్నాడు? ప్రభు యుద్ధానికి మొదలు పెడితే దేవుని బిడ్డలు గమనించాల్సింది, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి ఎంత పెద్ద సైన్యమైనా, ఎంత పెద్ద విరోధైనా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎన్ని ఇబ్బందులు
ఇరుకులైన ప్రభుల వారి ఎదుట అవి నిలవజాలవు. ఆత్మ పొందినటువంటి యెహజీయేలు ఈ ప్రజలతో చెప్తున్నాడు, ఆత్మ పొందినవాడు ఒక్కడే. కాబట్టి సైన్యం ఎంతోమంది ఉంది, దేశ ప్రజలు ఉన్నారు, యూదావారు, ఇజ్రాయేలు వారు, తర్వాత యెహోషాపాతు రాజు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వింటున్నారు. నిజమైనటువంటి ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తి మాట్లాడే మాట దేశం అంతా వింటుంది. దేశంలో ప్రజలందరూ వింటారు. చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, యవనస్తులు అందరూ వింటారు. పేదలు వింటారు, రాజులు వింటారు, అధికారులు వింటారు. ఎందుకు అంటే ఆత్మ పొందినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట. చాలామంది భూమి మీద ఆత్మ పొందాము అని అంటారు, వారి మాట వారే వినరు. ఆత్మ పొందాము అంటారు, వారి మాట వారి ఇంట్లో వాళ్ళు వినరు. ఆత్మ పొందాము అంటారు, వాళ్ళ మాట వాళ్ళ సంఘంలోనే వినరు. వాళ్ళు పొందిన ఆత్మయో వాళ్ళు పొందింది దయ్యమో అర్థం కాదు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఆత్మ పొందామని చెప్తారు కానీ పోట్లాడుతూ ఉంటారు. భర్తతో పోట్లాడతారు, భార్యతో పోట్లాడతారు, తల్లితో పోట్లాడతారు, పిల్లలతో పోట్లాడతారు. మళ్ళా మేము ఆత్మ పొందాము అని అంటూ ఉంటారు. సంఘంలో దూతలాగా కనిపిస్తుంది, సంఘంలో దూతలాగా కనిపిస్తాడు. ఇంటికొస్తే దయ్యము, దయ్యపు వేషాలు, దయ్యపు మాటలు, దయ్యపు క్రియలు ఇలాంటివి. దేశంలో ఈ రీతిగా యెహజీయేలులాగా నిజమైన ఆత్మ పొందినటువంటి వ్యక్తులు తక్కువైపోయారు. సంఘంలో కూడా చాలామంది ఆత్మ పొందినట్లు ఎగురుతూ దూకుతూ ఉంటారు, గట్టిగా కేకలు కూడా వేస్తూ ఉంటారు. అవన్నీ నేను తప్పని చెప్పను. ఆత్మ పొందిన బిడ్డలలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఆత్మ పొందినటువంటి బిడ్డలు ఆ రీతిగా చేసేటప్పుడు, మరి యెహజీయేలు ఆత్మ పొందినప్పుడు ఆయన చేసిన కార్యాలు, ఈరోజు ఆత్మ పొందాము అని చెప్తున్న వారు చేస్తున్న కార్యాలకు ఎంత వ్యత్యాసం ఉంది. యెహజీయేలు ఒక దేశానికి నెమ్మది కలిగించాడు, ఒక దేశాన్ని ధైర్యపరిచాడు, ఒక దేశాన్ని ఆయన బలపరిచాడు, ఒక దేశాన్ని దిగులు లేకుండా చేశాడు. అయితే యెహజీయేలు ఆ రీతిగా చేశాడు. కానీ ఈ రోజున ఆత్మ పొందిన వాళ్ళు భయపెడుతూ ఉన్నారు, దిగులు పెడుతూ ఉన్నారు. వారి ప్రవర్తన కూడా దయ్యం కంటే ఘోరంగా ఉంటుంది. ఆ రోజున ఆత్మ పొందిన యెహజీయేలుకి ఈరోజు ఆత్మ పొందాము అని చెప్తున్న వ్యక్తులకు చాలా వ్యత్యాసము ఉంది. యెహోషాపాతు ఎదురుగా నిలబడింది గొప్ప సైన్యమే, కానీ ఆయన అంతగా ధైర్యపరిచాడు. ఈరోజు ఆత్మ పొందిన వాళ్ళు ధైర్యపరిచేది కాదు, బలహీనపరిచేది, హీనపరిచేది, మోసాలు చేసేది, అన్యాయాలు చేసేది, తప్పుడు మాటలు మాట్లాడేది, ఏవో పనికిరాని మాటలన్నీ చెప్పి డబ్బులు దొంగిలించేది, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర అవి ఇవి చెప్పి డబ్బును దోచుకునే సేవకులు ఎంతమంది లేరు. ఆత్మ పొందామని చెప్పి నాట్యాలు చేస్తారు, గట్టి గట్టి కేకలేస్తారు, ఏవేవో చేస్తారు. అయితే ఒక ఆత్మ పొందినటువంటి దైవ సేవకుడు యెహజీయేలు ధైర్యంగా ఉండండి, భయపడకండి,
దిగులు పడకండి, యుద్ధము పెద్దదే, అయితే వారిని చూసి కాదు భయపడాల్సింది అని చెప్పి ధైర్యపరుస్తూ, యుద్ధము మీరు కాదు చేసేది, యుద్ధము యెహోవా చేస్తాడు అని చెప్పాడు. ఆత్మ పొందిన బిడ్డ ఎంత నెమ్మదిగా భయపడుతూ దిగులు పడుతూ మా ప్రాణం మీదికి వచ్చేది అనుకుంటున్న వారిని నెమ్మదిపరిచాడు. ఈ రోజున ఆత్మ పొందాము అని చెప్పేవారు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటారు. మరి ఇదేం ఆత్మ తెలియదు. దయచేసి గమనించాల్సింది, ఆత్మ పొందిన ప్రతి వ్యక్తికి వివేచన అవసరం. నేను చేస్తున్నదేమి నిజంగా బైబిల్లో ఆత్మ పొందిన వ్యక్తులు చేస్తున్నదేమి అని జాగ్రత్తగా పరిశీలన చేసి చూసుకోవాలి. నిజమైన ఆత్మ ధైర్యపరుస్తుంది, నిమ్మలపరుస్తుంది, ఓదారుస్తుంది, విజయం మీకే అని చెప్తుంది. నిజం కాని ఆత్మ అధైర్యపరుస్తుంది, నిమ్మలం ఉండదు, ఓదార్పు ఉండదు, హీనపరుస్తుంది, ఎదుటి వ్యక్తిని బాధపరుస్తుంది, కించపరుస్తుంది. ఎందుకంటే ఆత్మలు రెండు రకాలు. ఒకటి భయపెట్టే ఆత్మ, ఇంకొకటి ధైర్యపరిచే ఆత్మ. నీకున్నది ఏ ఆత్మ ఒక్కసారి ఆలోచించాలి. ధైర్యపరిచే ఆత్మ అయితే నిజంగా దేవుని ఆత్మే. భయపెట్టి హీనపరిచి లేక మోసం చేసేదైతే అది నిజంగా దేవుని ఆత్మ కాదు. ఏదో ఒక్క రోజున అది నిన్నే మోసం చేస్తుంది, నీ జీవితాన్నే పాడు చేస్తుంది. మనం అనేకుల్ని జయిస్తాము, అనేకులు మన ముందు నిలబడలేరు. మనకున్నటువంటి వాక్చాతుర్యము, వాగ్దాటో దీన్ని బట్టి అన్నీ సాధించగలం అనుకోవచ్చు.